పేదవారి ఆకలి తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తుంది. అందులో భాగంగా నంద్యాల పట్టణంలో ఇప్పటి వరకు 3 ఎన్టీఆర్ క్యాంటీన్లను ఏర్పాటు చేసింది. ఉదయం టిఫిన్ కావచ్చు, లేకపోతే మధ్యాహ్నం భోజనం కావచ్చు, 5 రూపాయలతో పూర్తిగా కడుపు నిండిపోతుంది. ప్రస్తుతం మనతో పాటు శివకుమార్ ఉన్నారు. ఈయన ఇక్కడ దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఈయన చూస్తుంటారు. మీరు చెప్పండి, ఇది ఎట్లా నిర్వహిస్తున్నారు? పొద్దున ఎంతమంది టిఫిన్ చేస్తారు, మధ్యాహ్నం ఎంతమంది భోజనం చేస్తారు? సెంటర్ 540. దీని నిర్వహణ ఇస్కాన్ కు అప్పగించారు. ఇస్కాన్ అనే సంస్థ ఇది రాష్ట్ర వ్యాప్తంగా పేదవారి కోసం తక్కువ డబ్బుల్లోనే దీన్ని నిర్వహిస్తోంది. మధ్యాహ్నం భోజనం కావచ్చు, ఉదయం టిఫిన్ కావచ్చు, ఈ సంస్థ నిర్వహిస్తోంది. ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ ఆంధ్రప్రదేశ్ మన నంద్యాలలో చాలా బాగుంది. 5 రూపాయలకు భోజనము, తర్వాత టిఫిన్ పెడుతున్నారు. చాలా బాగుంది. ఇది పేదవారికి అన్నము బాగా సరఫరా అవుతుంది. మంచి క్వాలిటీ. పొద్దున ఉదయం టిఫిన్ చేసిన సార్, కడుపు నిండా అయింది 5 రూపాయలకు. ఏమేమి పెడుతున్నారు టిఫిన్ లో? సార్ ఓ రోజు ఉప్మా, ఓ రోజు ఇడ్లీ, ఇప్పుడు కోటి పెడుతున్నారు. భోజనంలో ఏం పెడుతున్నారు? భోజనంలో సాంబారు, ఒక కూరగాయ, పెరుగన్నం. పొద్దున ఇడ్లీ చేసాం, 5 రూపాయలకు ఇడ్లీ పెట్టిన కడుపు నిండింది. మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేస్తున్నాం సార్ 5 రూపాయలకి. చాలా బాగుంది సార్. రోజు ఇక్కడే చేస్తున్నాం సార్. మేము ఆటో డ్రైవర్లం, ఇక్కడే చేస్తున్నాం సార్. పప్పేసారు, పెరుగు, అన్నం, బీరకాయ కర్రీస్ వేసారు. బాగుంది సార్. అన్నం పప్పు అంటే బాగుంటుంది సార్. బాగానే ఉన్నాయి. పెరుగన్నం బాగుంటుంది, అన్ని బాగానే ఉన్నాయి. హోటల్లో తినాలంటే డబ్బులు ఎక్కువ అవుతాయి కదా, 5 రూపాయలే. బాగుంది, అన్నం బాగా ఉంది. సంతోషమయ్యా. హోటల్లో తింటే 60-70 రూపాయలు కట్టలేదు. అంతా బాగుంది, అంతా బ్రహ్మాండం ఉంది. బీదర్లకు చాలా మేలే సార్ ఇది. ఉదయం దాదాపు 1500 మంది, సాయంత్రం 1500 మంది ఇక్కడ భోజనాలు చేస్తున్నారు. వీరందరూ కూడా తక్కువ డబ్బుల్లోనే తమ కడుపు నింపుకుంటున్నారు. దీన్ని స్వాగతిస్తున్నారు. దీన్ని ఇలాగే కంటిన్యూ చేయాలని కూడా కోరుతున్నారు.